కంది మండలం ఇంద్రకరణం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు బచ్చిగూడెం మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండలరెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ మరియు మల్లేశం, మహిపాల్, శ్రీనివాస్, సామెల్, వికాస్, నాగరాజ్ గౌడ్, విష్ణు, సాయిలు, వర్ధన్ రెడ్డి, మోహన్ రావు, రాజు, వెంకటేశం, కృష్ణ, రఘుగౌడ్, జలేందర్, అశ్విన్, శ్రీకాంత్, విష్ణువర్ధన్ మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ చూడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని మరి ఇంద్రకరణం గ్రామంలో మరియు ఈ యొక్క జయంతిని ఘనంగా నిర్ణయించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా చింతా ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే గారు, మరి కొండలరెడ్డి గారు, మరి నరహర్ రెడ్డి గారు, మరి నాగరాజు గారు, మరియు యూత్ అంబేద్కర్ యువజన సంఘం యూత్ కూడా సహకరించి బెడ్ డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ ఆశయాలను సాధించాలని తపడంతో అంబేద్కర్ మరి చేసిన మేలేందో ప్రతి ఒక్కరు తెలుసు. యావత్ భారతదేశంలో అంబేద్కర్ ఈరోజు పండుగను ఘనంగా చేసుకుంటాం. కాబట్టి ఈరోజు ఆయన పేరు మీద మేము బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. దానికి సహకరించిన అందరికీ కూడా మా అంబేద్కర్ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరియు మా ఇంద్రకరణం గ్రామం నుంచి కూడా మహిపాల్ గారు, మరి మల్లేశం గారు,
మా వెంకటేశం గారు, ఆర్నగర్ షామేలు, యాదగిరి మాజీ ఎంపీటీసీ గారు, మోహన్ రావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ సహకరించడం జరిగింది. కాబట్టి అందరి సహాయ సహకారాలతో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ అంబేద్కర్ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మన చింతా ప్రభాకర్ అన్న గారు రావడం చాలా సంతోషకరం. అలాగే అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అంబేద్కర్ యూత్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మన వికలాంగులకు కూడా మనం వాళ్ళకు సదుపాయాది వారికి కూడా ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు ఇంకా మనం ఎంతో ఘనంగా చేసుకొని ఇంకా మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తుంది. మాకు ఒకే ఒక ఆయుధము అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానం. ఎందుకంటే ఒకవేళ ఆయన ఈ రోజుల్లో ఆయన యొక్క నియమాలు పాటించకపోతే, ఆయన యొక్క రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురాకపోతే ఈ బడుగు బలహీన వర్గాలు ఎక్కడో మారుమూల ప్రాంతంలో కానీ ఎక్కడో ఒక మూలన పడి ఉండేటివి. ఆయన చేసిన పుణ్యమే ఈరోజు ఈ ఒక 100 మందిమో 200 మందిమో ఇక్కడ చేరుకోవడానికి, కలుసుకోవడానికి ఇచ్చినటువంటి పుణ్యమే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము యూత్ పెద్దాపూర్ అంబేద్కర్ యువజన సంఘం ప్రతి ఒక్కరి కష్టార్జితం ఉంది. అందులో అంబేద్కర్ గారి పుణ్యమే. కాబట్టి ఈ యొక్క ర్యాలీ కానీ, ఈ యొక్క అంబేద్కర్ జయంతి కానీ ప్రతి సంవత్సరము ఎంతో అద్భుతంగా ఈ గ్రామంలో జరుపుకొనుటకు ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క సభ్యులు ముందుకు రావడానికి చాలా సంతోషకరమైనటువంటి దినం. కాబట్టి ఇలాగే ఇంతకన్నా ఇంకా గ్రాండ్గా, ఇంతకన్నా గొప్పగా ఇంకా అంబేద్కర్ జయంతులు ఎన్నో ఈ యొక్క సహకారాన్ని అందించాలని యూత్ సభ్యులకు అందరికీ మనవి చేస్తున్నాము. ఈ యొక్క విగ్రహము ఈ స్థలంలో ఏర్పాటు చేసి 2016లో ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరము ఎంతో గంభీరంగా ఈ గ్రామంలో జరుపుకోవడానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సభ్యులు కానీ సహకారం కూడా ఉంటుంది. కాబట్టి మా యొక్క సంఘం యూత్ తరపున, అంబేద్కర్ యోజన సంఘం తరపున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయంతి జరుపుకున్న ప్రతి ఒక్కరికి, తెలంగాణ రాష్ట్రానికి, ప్రతి ఒక్క భారతీయునికి, ప్రతి ఒక్కరికి జై భీమ్లు. అలాగనే ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మాకు టైం ఇచ్చి వచ్చిన మా నియోజకవర్గ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి, అలాగే మా నియోజకవర్గ అయిన మా గ్రంథాలయ చైర్మన్ నరారెడ్డి సార్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కేక్ కట్టింగ్ మరియు సరుకు పంపిణీ వికలాంగులకు బ్లడ్ డొనేషన్ అయ్యింది. ఇక్కడ మన ఎమ్మెల్యే వారి చేతుల మీదనే జరిగింది. అలాగే మా యూత్కు ప్రతి ఒక్కరికి, మా ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, బాడీలు ఉన్న ప్రతి ఒక్కరు, స్పోర్ట్స్ కానీ ఈక్వల్ టు ప్రెసిడెంట్ టు ఆర్గనైజర్ ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకుపోతాము. మా లక్ష్యమే అది. మన ప్రతి ఒక్క లక్ష్యం ప్రతి ఒక్కరికి అదే ఉండాలి. అందరికీ జై భీమ్. మరి ఒక్కసారి అంబేద్కర్ కార్యక్రమానికి అన్న చింతా ప్రభాకర్ అన్న గారు రావడం జరిగింది. అదేవిధంగా నరారెడ్డి గారు రావడం జరిగింది. మా విలేజ్లో అధ్యక్షుడు చంద్రి రాజు గారు, అదేవిధంగా ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సంఘం తరపున అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, అంబేద్కర్ ఆశయాలు ఎన్నో త్యాగాలకు చేసి ఆయన ఎన్నో ఈరోజు మనకు అన్ని ఈ సౌకర్యాలు జరుపుకోవడం, ఆయన ఎన్నో త్యాగాలు చేసి ముందు నడిపించడం జరిగింది. మనం ముందుండి అంబేద్కర్ అంటేనే మనకు స్వతంత్రం వచ్చింది. ఆయన ప్రతి దాంట్లో కొట్లాడి ముందుండి ఆయన ఆశయాలను మనం నెరవేర్చాలని, ఆయన అందుబాటులో నడవాలని కోరుకుంటూ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు. నమస్కారం, నా పేరు రవికుమార్, టీఎండిఏ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇంద్రాకరణం గ్రామంలో అంబేద్కర్ సంఘం తరపు నుంచి యువకులంతా కలిసి ఈ తలసేమియా బాధితుల కోసం ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మంచి గొప్ప ఆలోచన ఇది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో వాళ్ళకు రక్తం కొరత చాలా ఉంటుంది. ఈ ఒక మంచి పని చేసినందుకు వీరిని నేను మనస్ఫూర్తిగా
అభినందిస్తున్నాను. ఇంకా కూడా తలసీమ బాధితుల్ని ఆదుకోవడానికి యువకులు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.